బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదం తర్వాత యాజమాన్యం అంతర్గత బదిలీలు చేపడుతుంది. మృతుడు గోల్డ్ కుమార్ బాడీ తరలింపులో నిర్లక్ష్యం, యాజమాన్యం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే మొత్తం 7 అధికారులను బదిలీ చేసింది. అంతేకాకుండా 2 అధికారులను సస్పెండ్ చేసింది. ట్రాన్స్ఫర్ చేయడంతో పాటు మనస్తాపం చెందిన ఓ అధికారి తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. అయితే ప్రమాదానికి కారణమైన వాళ్లను వదిలేసి అధికారులు కార్మికులపై చర్యలు తీసుకోవడం ఏంటని కార్మిక సంఘాలు ఆందోళన చేపడుతున్నాయి. గోల్డ్ కుమార్ బాడీని ఎయిర్ లిఫ్ట్ చేయడం లేదని సస్పెండ్ చేస్తే అసలు ప్రమాదానికి కారణమైన వాళ్ళని ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని మండిపడుతున్నారు. యంత్రాలు సరిగ్గా పనిచేయడం లేదని కింది స్థాయి ఉద్యోగులు హెచ్ఓవీలు చాలా కాలం నుండి ఫిర్యాదులు చేస్తున్నారని, అయినా యాజమాన్యం పట్టించుకోవడం లేదన్నారు. యాజమాన్యం పట్టించుకోకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపిస్తున్నారు. సంబంధం లేని అధికారులు కార్మికులపై కాకుండా అసలు దోషులను శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.